కర్రీ టేస్ట్‌గా రావాలి అని చెప్పి ఏవేవో పొడులు వేసి నానా హైరానా పడి మనం వంట చేస్తాం కదండీ! కానీ సింపుల్‌గా చేసే పద్ధతి ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ వేడిగా అయిన తర్వాత కరివేపాకును వేసి, దాంట్లోని సన్నగా తరిగిన ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని, మంచి బంగారు రంగు వచ్చే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతూ ఉండగానే దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడాని యాడ్ చేసి, మసాలా పచ్చి వాసన పోయేంత వరకు కూడాను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మసాలాలు చక్కగా వేగిన తర్వాత సన్నగా తరిగినటువంటి 2 టమాటా ముక్కల్ని కూడాను దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టమాటా ముక్కలకి బదులుగా టమాటాలని పేస్ట్‌గా చేసుకుని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. మొత్తం వేసిన టమాటాలు మెత్తగా గుజ్జుగా తయారయ్యే వరకు ఫ్రై చేసుకొని, కూరకు సరిపడినంతగా పసుపు, కారం, అలాగే కర్రీకి సరిపోయేటటువంటి ఉప్పును ఇక్కడే మనం యాడ్ చేసుకొని మళ్ళీ అంతా కూడాను చక్కగా ఫ్రై చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉండాలి. ఈ విధంగా ఫ్రై అవుతుండేటప్పుడే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యలు మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు వేసి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఇవంతా చక్కగా ఫ్రై అవుతూ ఉండగానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యలను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. మనం వేసినటువంటి ఉప్పు, కారం, మసాలాలు రొయ్యలకు పట్టేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అంతా కలుపుతూ మూత పెట్టి ఒక్క 5 నిమిషాల పాటు వీటిని మగ్గిద్దామండి. ఈ విధంగా మగ్గించడం వల్ల మనం వేసిన ఉప్పు, కారాలు రొయ్యలకి చక్కగా పట్టి కర్రీ మరింత రుచిగా తయారవుతుందండి. ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లను వేసుకొని మూత పెట్టి సన్నని సెగ మీద ఒక 10 నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోవాలండి. సన్నని సెగ మీద 10 నిమిషాల పాటు ఉడికిన తరువాత దీంట్లో సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మళ్ళీ అంతా ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక నిమిషం పాటు మనం దీనిని ఫ్రై అవనిద్దామండి. ఓకేనండి, వేడివేడి అన్నంలోకి వేడివేడిగా రొయ్యల కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. కర్రీ ప్రిపరేషన్ మీకు నచ్చిందా అండి? అయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.